ఎత్తులు దూరాలు, హైట్స్ అండ్ డిస్టెన్స్. ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్లో మనకు అడిగే క్వశ్చన్లు ఫస్ట్ ఎత్తు ఎంత, ఎత్తును కనుగొనుట. నెక్స్ట్ నీడ పొడవు, నెక్స్ట్ దూరం, ది షాడో హైట్, ది డిస్టెన్స్. ఇట్లాంటి క్వశ్చన్లే కాకుండా ఒక చెట్టు కొంత ఎత్తు వరకు ఉంటుంది, ఆ చెట్టు అక్కడ ఇరిగిపోతుంది, ఆ ఇరిగిన దూరం ఎంత, లేదంటే మిగిలిపోయిన భాగం ఎంత, ఇట్లాంటి క్వశ్చన్లని హైట్స్ అండ్ డిస్టెన్స్లో అడుగుతూ ఉంటాడు అన్నట్టు. సో ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ చూసే ముందు మనం ఫస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ చూద్దాం. ఈ కాన్సెప్ట్లు ఏంటంటే ఫస్ట్ యాంగిల్స్ అంటే ఏంది, హైట్స్ అండ్ డిస్టెన్స్కి రిలేటెడ్గా ఉండే యాంగిల్స్ ఒకసారి చూద్దాం మనం. యాంగిల్స్ కోణాలు. ఫస్ట్ ఒక టూ ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్స్ లైన్ అనేది ఇంటర్సెక్ట్ చేసింది. ఇలాంటి టైంలో మనకు ఒక 8 యాంగిల్స్ ఏర్పడుతూ ఉంటాయి. అవి ఏంటి అంటే 1 2 3 4 5 6 7 8 టూ ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్స్ లైన్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మనకి 8 రకాల కోణాలు ఏర్పడతాయి అన్నట్టు, 8 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఏర్పడతాయి అన్నట్టు. ఈ 8 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేది 2 పార్ట్లుగా ఏర్పడతాయి. ఒకటేమో ఇంటీరియర్ యాంగిల్స్, సో ఫస్ట్ ఇది ఇంటీరియర్ యాంగిల్స్, సెకండ్ ఇది ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఫస్ట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే లోపల ఉండే కోణాలు అన్నట్టు, ఈ లైన్స్కి లోపల ఉండే కోణాలను ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. అంటే యాంగిల్ 3, నెక్స్ట్ యాంగిల్ 4, నెక్స్ట్ యాంగిల్ 5, నెక్స్ట్ యాంగిల్ 6. నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, బాహ్య కోణాలు అంటాం తెలుగులో. ఈ బాహ్య కోణాలు అంటే ఈ లైన్స్కి బయట ఉన్న కోణాలను బాహ్య కోణాలు అంటాం, ఎక్స్టీరియర్ యాంగిల్స్. అంటే యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 8. ఇవి మనకి ఫామ్ అయ్యే కోణాలన్నీ మొత్తం 8 కోణాలు. అవి 2 టైప్స్గా ఫామ్ అవుతాయి. ఒకటేమో ఇంటీరియర్ యాంగిల్స్గా, రెండోది ఎక్స్టీరియర్ యాంగిల్స్గా. ఇవే కాకుండా ఇంకొక 2 రకాల కోణాలు ఏర్పడుతుంటాయి. అవి ఏంటి అంటే కరస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఒక బాహ్య కోణం, ఒక ఎక్స్టీరియర్ యాంగిల్, ఒక ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి అన్నట్టు. ఎగ్జాంపుల్ తీసుకుంటే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 5 అన్నట్టు, యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 6, యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 7, యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 8 అన్నట్టు. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే తెలుగులో అయితే సంబంధిత కోణాలు అంటాం. ఒక ఎక్స్టీరియర్ యాంగిల్, ఒక ఇంటీరియర్ యాంగిల్, ఒక బాహ్య కోణము, ఒక అంతర్కోణం సమానంగా ఉంటాయి. చూస్తే ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 6 అన్నట్టు. నెక్స్ట్ యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 5, నెక్స్ట్ యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 7, నెక్స్ట్ యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 8. నెక్స్ట్ ఆల్టర్నేట్ కోణాలు యాంగిల్స్, ప్రత్యామ్నాయ కోణాలు అంటాం. ప్రత్యామ్నాయ కోణాలు అంటే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఈ ఇంటీరియర్ యాంగిల్ ఎగ్జాక్ట్లీగా, అంటే ఒక ఇంటీరియర్ యాంగిల్ ఇంకొక ఇంటీరియర్ యాంగిల్ ఆల్టర్నేట్గా ఉంటాయి అన్నట్టు. అంటే యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 5 అన్నట్టు, యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 6 అన్నట్టు. అట్లా చూద్దాం. యాంగిల్ 3 ఈక్వల్ టు ఆల్టర్నేట్, దీనికి ఆల్టర్నేట్గా ఉండేది యాంగిల్ 5 అని అర్థం, ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 6, నెక్స్ట్
యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 8 ఆల్టర్నేట్, దీనికి ఆల్టర్నేట్ ఇక్కడ. నెక్స్ట్ యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 7. ఇవి సో హైట్స్ అండ్ డిస్టెన్స్లలో ఫస్ట్ మనం యాంగిల్స్, ఈ యాంగిల్స్ ఎక్కడ అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎట్లా తీసుకునేటప్పుడు యాంగిల్స్ని ఎట్లా ఈక్వల్ చేయాలో యూజ్ అవుతాయి కాబట్టి ఈ టాపిక్ ఇక్కడ డిస్కస్ చేసినాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ రేషియో థియరీ. సో కాన్సెప్ట్ 2 రేషియో థియరీ. ఈ రేషియో థియరీ దేనికి 30 degrees 45 degrees 60 degreesకి ఇట్లా ఉన్నప్పుడు 30 degrees 45 degrees 60 degrees రేషియో థియరీ ఎట్లా ఉంటుందంటే ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ యాంగిల్ 30 ఉంది. ఇది 30 degrees ఉన్నప్పుడు మనము ఎప్పుడైనా tan 30ని తీసుకున్నాం, tan 30 degrees ఈక్వల్ టు 1/√3 అని అర్థం. సో ఇక్కడ 1 అనేది ఎదుటి భుజం, √3 అనేది ఆసన్న భుజం, తెలుగులో ఇంగ్లీష్లో ఆపోజిట్ సైడ్ అంటారు. ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. దీనికి ఇంకొకటి ఎత్తు అని కూడా అని అంటారు, ఎత్తు లేదా హైట్. ఇది దూరం లేదా డిస్టెన్స్, లేదా దీనికి ఇంకొకటి భూమి. ఇన్ని రకాల పేర్లతో పిలుస్తారు దీన్ని ఏమో ఆపోజిట్ సైడ్ అనుకుంటే, దీన్ని అడ్జసెంట్ సైడ్ అనుకుంటే, దీనికి ఎత్తు హైట్ అని పేరు కూడా ఉంటుంది, దీనికి భూమి దూరం అని కూడా పిలవచ్చు అన్నట్టు. ఇప్పుడు tan 30 degreesలో tan 30 అంటే 1/√3. 1/√3 అంటే 1 అనేది హైట్ అన్నట్టు. ఈ హైట్ ఎంత 1 అని అర్థం. ఈ దూరం ఎంత అంటే √3 అని అర్థం. ఇప్పుడు మనకు హైట్ తెలుసు, దూరం తెలుసు, అంటే ఎర్త్ తెలుసు. ఈ స్లాంట్ హైట్ తెలవాలి మనకు, అంటే హైపోటెన్స్ తెలవాలి. దానికి పైథాగరస్ థియరీ ప్రకారం మనము h² హైపోటెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్కు రూట్ క్యాన్సల్, 3 + 1 4. ఇది హైపోటెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు √4 ఈక్వల్ టు, అంటే ఈ స్లాంట్ హైట్ 2 అని వస్తుంది. సో దీని సిద్ధాంతం థియరీ ఎట్లా చెప్పవచ్చు అంటే హైట్ భూమి, ఏటవాలు ఎత్తు, దీనికే హైట్ డిస్టెన్స్ స్లాంట్ హైట్. చూసుకుంటే 1:√3:2. ఇంగ్లీష్లో అయితే కూడా సేమ్ అంతే, 3:2. అట్లనే 45 degrees అప్పుడు చూద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఈ 45 degrees 90 degrees ఉంటుంది. tan 45 1/1. tan అంటేనే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఇక్కడ రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి. అట్లాంటప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది, h ఈక్వల్ టు √1 + 1 ఈక్వల్ టు √2. అంటే ఇది √2 అవుతుంది స్లాంట్ హైట్, అంటే హైపోటెన్స్ √2 అవుతుంది. దీనికి ఎట్లా చెప్పవచ్చు అంటే ఎత్తు దూరం ఏటవాలు ఎత్తు, వీటిని తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో అయితే హైట్ డిస్టెన్స్ స్లాంట్ హైట్. ఎంత అంటే 1:1:√2. 1:1:√2. 1 అంటే హైట్, d అంటే డిస్టెన్స్, స్లాంట్ హైట్ √2 అని అర్థం. నెక్స్ట్ సేమ్ 60 degrees, ఇక్కడ 60 degrees ఉందనుకున్నాం. tan 60 degrees ఈక్వల్ టు √3, ఓన్లీ √3. కాకపోతే బై 1 పెట్టుకున్నా కూడా మనకి ఈ వాల్యూ అనేది చేంజ్ కాదు కదా. సో ఏంటంటే ఇక్కడ హైట్ అనేది √3, ఈ అడ్జసెంట్ సైడ్ అనేది 1 అన్నట్టు, దూరం అనేది డిస్టెన్స్ అనేది 1 అన్నట్టు. ఇప్పుడు స్లాంట్ హైట్ ఏమవుతుందంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హైపోటెన్స్ హోల్ స్క్వేర్, ఇది 3 + 1 4. ఇది రూట్ అయితే ఇది కూడా 2 అవుతుంది. సో ఇది 2, స్లాంట్ హైట్ 2 అవుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఎత్తు దూరం ఏటవాలు ఎత్తు ఎంత √3:1:2 అని అర్థం. ఈ మూడు ఫార్ములాస్ గుర్తుండే ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయొచ్చు. ఒకటి tan 30 1:√3:2,
నెక్స్ట్ tan 45 1:1:√2. నెక్స్ట్ tan 60 √3:1:2. ఇవి కాన్సెప్ట్స్, హైట్ అండ్ డిస్టెన్స్లో ఉన్న కాన్సెప్ట్స్. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే తెలుగులో అయితే ఊర్ధ్వ కోణం అంటాం. ఎలివేషన్ అంటే ఇంక్రీజ్ చేయడం అని అర్థం, పెంచడం. దీన్ని పెంచుతామంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి కొంచెం పైకి చూడడాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అంటాం. అంటే ఇట్లా ఎత్తి చూడడాన్ని, ఇక్కడ నిల్చున్నవాడు ఇట్లా చూడడాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి చూడడం అన్నట్టు దీన్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అంటాం. అంటే సింపుల్గా డెఫినేషన్ చెప్పాలంటే దృష్టి రేఖను పెంచడాన్ని ఊర్ధ్వకోణం అని చెప్పొచ్చు తెలుగులో అయితే. సో ఇక్కడ ఇంక్రీజ్ చేయడం, హై యొక్క కాంటాక్ట్ని ఇంక్రీజ్ చేయడం, విజిబుల్ని ఇంక్రీజ్ చేయడం అన్నట్టు. దృష్టి రేఖను భూమి నుంచి పెంచడాన్ని ఊర్ధ్వకోణం అని చెప్పవచ్చు. ఈ ఊర్ధ్వకోణంలో ఏర్పడేటివన్నీ అంటే ఇంటీరియర్ యాంగిల్స్ ఏర్పడతాయి అన్నట్టు. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఈ ఊర్ధ్వకోణంలో ఏర్పడేటివన్నీ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నట్టు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో ఫామ్ అయ్యేటివన్నీ ఇంటీరియర్ యాంగిల్స్. ఎందుకంటే ఇక్కడ లోపల పక్కనే ఏర్పడుతుంది, ఇక్కడ కూడా లోపల పక్కనే చూడగలుగుతాం, బయట చూడలేము అన్నట్టు. నెక్స్ట్ ఇంకొకటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే భూమి నుండి కొంత ఎత్తు నుండి భూమి పైన ఉన్న వస్తువును చూడమన్నట్టు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నిలబడి డయాస్ మీద నిలబడి కిందికి చూస్తున్నా అన్నట్టు, అంటే దృష్టి రేఖను కిందికి దించుతున్నా అన్నట్టు. దీన్ని నిమ్న కోణం అంటారు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు అన్నట్టు. అంటే ఇట్లాంటప్పుడు ఇక్కడ కోణం ఏదో కొంత యాంగిల్ ఏర్పడితే ఇక్కడ దీనికి ఎగ్జాక్ట్గా ఆల్టర్నేట్గా ఇక్కడ తీసుకుంటామని అర్థం. అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్లో ఫామ్ అయ్యేటి అన్నీ కూడా ఆల్టర్నేట్ యాంగిల్స్, అన్నట్టు. నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా ఏర్పడుతుంది, ఎందుకంటే ఇక్కడ బయటనే చూస్తాం కాబట్టి. ఇక్కడ అబ్జర్వర్ ఉంటాడు బయట, ఇక్కడ నుండి ఇక్కడ భూమిపై ఉన్న వస్తువును ఏదో కొంత కోణంతో చూడడాన్ని నిమ్న కోణం అంటారు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటారు అన్నట్టు. సో ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏర్పడుతుంది. నెక్స్ట్ అట్లనే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇక్కడ తీసుకోవాలనుకున్నప్పుడు ఆల్టర్నేట్గా తీసుకుంటాం కాబట్టి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఫామ్ అవుతాయని చెప్తాం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్లో. సో ఈ కాన్సెప్ట్ మీద ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో మనం ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్లో ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. The angle of inclination of sun is the 60 degrees. Then find the ratios of length and shadow of the object. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ ఒకటి ఉన్నాడు. ఈ సన్ అనేది డేలో చేంజ్ అయినా కొద్దీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ యాంగిల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే తగ్గుతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అట్లాంటప్పుడు ఇక్కడ ఈ సన్ యొక్క ఇంక్లినేషన్ ఎంత ఇచ్చిండు, యాంగిల్ ఎంత అంటే 60 degrees ఇచ్చిండు. సో 60 degrees ఉన్నప్పుడు ఈ హైట్ అండ్ దీని యొక్క సన్ యొక్క షాడో ఏ రేషియోలో ఉన్నాయని అడుగుతున్నట్టు. అంటే ఇక్కడ హైట్ షాడో ఏ రేషియోలో ఉన్నదని అడుగుతున్నట్టు. సో మనకి tan 60 degrees అని తీసుకుందాం. tan 60 degrees ఈక్వల్ టు tan 60 అంటే √3. ఈ √3ని మనం √3/1 అని రాయొచ్చు. దీని వాల్యూ ఇంతే ఉంటుంది, మళ్ళీ ఏం చేంజ్ కాదు. సో ఇక్కడ మనకు హైట్ ఎంత అంటే √3. సో ఈ షాడో హైట్ ఎంత అంటే 1 అన్నట్టు. సో మనకు కావాల్సింది ఏంది, లెంత్ అండ్ షాడో రేషియో అడుగుతుండు. సో లెంత్ షాడో రేషియో ఎంత అవుతుంది అంటే √3:1 అవుతుంది. ఇదే ఆన్సర్. సో ద లెంత్ ఆఫ్ య పిల్లర్ ఈజ్ √3 times to ఇట్స్ షాడో. అంటే మనకి ఏమి ఇచ్చిండు, లెంత్కు షాడోకి రేషియో ఇచ్చిండు. సో ద లెంత్ ఆఫ్ ఎ పిల్లర్ ఈజ్ √3 times. అంటే ఈ లెంత్ ఎంత ఉన్నది, √3 times ఉన్నది అన్నట్టు. దేనికి, దీని షాడోకి. సో దెన్ ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అబౌవ్ ద పిల్లర్. ఒక పిల్లర్ దీని లెంత్ ఎంత √3, ఇది షాడో ఎంత 1 ఉన్నది. సో ఇట్లాంటప్పుడు ఇక్కడ పైన ఉండే కోణం ఎంత, యాంగిల్ ఎంత అని అడుగుతుండే, టీటా ఎంత అని అడుగుతుంది అన్నట్టు. సో చూద్దాం. √3/1 L/S ఈక్వల్ టు √3/1 అని రాయొచ్చు, తప్పేం లేదు. ఈస్ట్ అన్నా డివైడెడ్ బై అన్నా ఒకటే అన్నట్టు. సో √3 వాల్యూ ఎప్పుడు ఉంటుంది అంటే tan 60 degrees ఈక్వల్ టు √3 ఉంటుంది.
సో మనకు లెంత్ అండ్ షాడో √3:1 అని ఇచ్చిండు. సో మనకు tan θ ఈక్వల్ టు ఈ √3:1ని √3/1 అని రాస్తే దీని వాల్యూ √3నే అవుతుంది. సో ఇది √3 అన్నట్టు. సో tan θ ఈక్వల్ టు √3 ట్యాన్లో ఎప్పుడు ఉంటుంది అంటే tan 60 degrees ఈక్వల్ టు √3 అని అర్థం. సో సిన్స్ tan 60 degrees ఈక్వల్ టు √3 అని అర్థం. ఇప్పుడు ఈ ట్యాన్కి క్యాన్సిల్ అయితే θ ఈక్వల్ టు 60 degrees అని అర్థం. సో ఇక్కడ ఉండే ఇంక్లినేషన్ ఎంత అంటే 60 degrees అని అర్థం. A ladder is resting against a wall height of 10 meters. If the ladder is inclined at an angle of 30 degrees with the ground, the distance of ladder from the wall is ఏం లేదు, ఒక ల్యాడర్ హైట్, ఒక నిచ్చెన ఉన్నది. ఈ నిచ్చెనని ఒక గోడకేసింది. ఈ గోడకేసిండు ఎంత డిగ్రీస్ 30 degrees అంటే ఈ నిచ్చెనను 30 degrees హైట్ 30 degrees ఇంక్లినేషన్తో ఒక గోడకేసిండు అని అర్థం అన్నట్టు. సో అలాంటప్పుడు ఈ హైట్ ఎంత ఉన్నది వాల్ అంటే 10 meters ఉన్నదంట. ఈ 10 meter హైట్ వాల్కి ఒక నిచ్చెన 30 degreesతో వేస్తే ఇక్కడ ఉండే డిస్టెన్స్ ఎంత అని అడుగుతుండు. ఈ హైట్కి నిచ్చెనకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నట్టు. సో మనం దీన్ని ABC అనుకుందాం. సో tan 30 degrees ఈక్వల్ టు tan θ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే AB, అడ్జసెంట్ అంటే BC. AB ఎంత ఉన్నది 10 అని ఇచ్చిండు. BC అంటే BCనే ఉంటుంది. ఈ tan 30 అంటే 1/√3 అని అర్థం. సో 1/√3 దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే BC ఈక్వల్ టు 10√3. సో ఇక్కడ ఉన్న దీనికి డిస్టెన్స్ ఎంత అంటే 10√3 డిస్టెన్స్లో ఉన్నది. 10√3 meters అని అర్థం. BC ఈక్వల్ టు సో ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్ ఎట్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ 30 meters. సో ఇది ఒక టవర్ అనుకుంటే ఇది ఎంత హైట్లో ఉన్నదంటే h హైట్లో ఉన్నది. ఎంత దూరంలో ఉన్నదంటే 30 meters హైట్ దూరంలో ఉన్నదని అర్థం డిస్టెన్స్. ఎట్ ఫూట్ ఈజ్ 45 degrees అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్లో ఇది ఎంత యాంగిల్ చేస్తుంది, ఎంత కోణం చేస్తుంది అంటే 45 degrees కోణం చేస్తుంది. దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. ఈ టవర్ యొక్క హైట్ ఎంతనో అనుకోమంటుండు. సో సేమ్ మళ్ళీ tan 45 degrees ఈక్వల్ టు tan θ అంటేనే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ అని అర్థం. ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం, C అనుకుందాం. సో ఆపోజిట్ సైడ్ ఎంత AB, అడ్జసెంట్ సైడ్ BC. సో AB అంటే H మనం అనుకోవాల్సింది హైట్ కాబట్టి ఇది 30. BC అంటే 30 meters అని క్వశ్చన్లోనే ఇచ్చిండు డిస్టెన్స్ 30 meters ఉందని. సో tan 45 అంటే 1/1. సో మనం 1/1 కూడా రాసుకోవచ్చు, వాల్యూ ఏం చేంజ్ కాదన్నట్టు. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే H ఈక్వల్ టు 30 meters వస్తుంది. అంటే దీని హైట్ కూడా 30 meters ఉన్నదని అర్థం. సో ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ చేంజెస్ ఫ్రమ్ 30 degrees to 45 degrees. సన్ యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఇక్కడ సన్ ఉన్నాడు అనుకుందాం. ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 30 degrees నుండి 45 degreesకి చేంజ్ అయిందంట. ఇక్కడ 30 degrees అనుకుంటే ఇక్కడ 45 degrees చేంజ్ అయింది. దెన్ లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఎ పిల్లర్ డిక్రీజెస్ 20 meters. సో 30 degrees నుంచి 45 degreesకి చేంజ్ అవ్వడం వల్ల దీని లెంత్ అనేది 20 meters తగ్గిందంట. సో దెన్ హైట్ ఆఫ్ ద పిల్లర్ ఈస్, దీని యొక్క హైట్ ఎంత అని అడుగుతుంది. ఈ పిల్లర్ యొక్క హైట్ ఎంత అని అడుగుతుంది అన్నట్టు. సో మనం చూద్దాం. ఇక్కడ చూడండి 30 degrees ఒకటి ఉంది, 45 degrees ఒకటి ఉంది. అంటే ఒకటే యాంగిల్లో 2 యాంగిల్స్ ఫామ్ అయినాయి. సో ఫస్ట్ మనము 30 degreesను క్యాలిక్యులేట్ చేద్దాం. tan 30 degrees. tan 30 degrees అంటే ఇది ABCD. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం 30 degrees అని అర్థం. సో AB/BC అని అర్థం. సో tan 30 అంటే మనకు 1/√3. AB ఎంత అంటే హైట్ ABనే అట్లనే ఉంది. ఫస్ట్ చిన్న ట్రయాంగిల్ ఒకటి ఫామ్ చేసుకుందాం. tan 30 degrees, ఇది 30 degrees అనుకుంటే ఇది 1/√3. అంటే ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే √3 అవుతుందని అర్థం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా √3 ఉంటుందని అర్థం. ఓకేనా. నెక్స్ట్ BC.
సో tan 30 degrees. Tan theta అంటే అడ్జసెంట్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత బీసీ ఉంది, ఆపోజిట్ సైడ్ ఏబీ ఉంది. సో tan 30 degrees ఈక్వల్ టు ఏబీ బై బీసీ ఈక్వల్ టు 1/√3 అని అర్థం. అంటే ఇది 1 ఉంటే ఇది మొత్తం √3 ఉంటుందని అర్థం. ఓకేనా. నెక్స్ట్ tan 45 degrees అంటే ఈ ట్రయాంగిల్ tan 45 degrees ఈక్వల్ టు చూద్దాం ఏబీ బై బీడీ ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్ అన్నట్టు. సో ఎంత అవుతుంది అంటే 1/1. tan 45 degrees అంటే 1/1 కాబట్టి ఇది 1 ఉంటుంది. ఇగో ఈ డిస్టెన్స్ మాత్రం 1 ఉంటుంది. ఈ మొత్తం డిస్టెన్స్ tan 30 degrees కాబట్టి √3 ఉంటుంది. చూద్దాం ఇప్పుడు ఈ డిస్టెన్స్ అనేది 1 అని తెలుసు, ఈ డిస్టెన్స్ టోటల్ √3 అని తెలుసు. మనకి ఈ డిస్టెన్స్ తెలవదు. ఈ డిస్టెన్స్ తెలవాలంటే ఇందులోకి వెళ్ళి దీన్ని తీసేయాలి, ఈ √3లోకి వెళ్ళి దీన్ని 1 తీసేయాలి. అట్లాంటప్పుడు ఏమవుతుంది √3 - 1 అనేది ఈ 20 meters దగ్గర వస్తున్నట్టు. అంటే సిడి డిస్టెన్స్ అనేది √3 - 1. సో √3 - 1 అనేది ఎన్ని భాగాలు ఉన్నదంటే 20 ఉంది, 20 meters ఉంది. ఒక భాగం ఎంత అని అర్థం. సో చూద్దాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20 × 1/√3 - 1. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు దీన్ని రేషనలైజ్ చేయాలి. అంటే పైన కింద √3 + 1తో మల్టిప్లై అయిన డివైడెడ్ బై చేయాలన్నట్టు. సో చేస్తే ఏమవుతుంది, ఇది 20 × √3 + 1, 20 × √3 + 1 బై √3 - 1 √3 + 1 a - b a + b ఫామ్లో ఉంది. అంటే a² - b² అంటే √3 - √3² - 1 2 అని అర్థం. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తారు అయితే 20 × √3 + 1 బై 3 - 1. ఈ 3 - 1 అంటే వాల్యూ 2, 2 × 2 10s. సో కంప్లీట్ ఆన్సర్ 10 ఆఫ్ √3 + 1 మీటర్ అని అర్థం. సో ఈ డిస్టెన్స్ అనేది 10 ఆఫ్ √3 + 1 మీటర్స్ ఉంటుందని అర్థం. సో పర్టికులర్ టైంలో షాడో అంటే నీడ హైట్ సేమ్ ఉన్నాయనుకో, అప్పుడు డైరెక్ట్ ఫార్ములా మనము tan θ = h1/x1 h2/x2. అంటే ఇక్కడ h1 అనేది హైట్, x1 అనేది దాని షాడో అన్నట్టు. ఇక్కడ చూడండి ఇవి రెండు సేమ్ హైట్లో, ఇది ఫస్ట్ హైట్ అనుకుందాం, ఇది దీని షాడో అనుకుందాం. సేమ్ హైట్లో ఉన్నాయి అనుకుందాం. ఇవి సేమ్ హైట్లో ఉన్నప్పుడు θ1 θ2 కూడా సేమ్ హైట్లోనే ఉంటాయి, అంటే మ్యాక్సిమం ఈక్వల్గానే ఉంటాయి అన్నట్టు. సో అలాంటప్పుడు దీని షాడో అనేది ఈ θ1 ఈ హైట్ యొక్క షాడో ఇటు పడుతూ ఉంటుంది, దీని హైట్ యొక్క షాడో ఇటు పడుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు డైరెక్ట్ ఫార్ములా tan θ = h1/x1 h2/x2 అన్నట్టు. ఇట్లాంటి ఈ ప్రాబ్లమే ఇక్కడ ఈ కాన్సెప్ట్ చెప్పడానికి ఈ ప్రాబ్లం ఉన్నట్టు. ఏ వర్టికల్ స్టిక్ 12 centimeters లాంగ్, ఒక స్టిక్ 12 centimeters ఉన్నదంట. క్యాస్ట్ చేసే షాడో 8 centimeters లాంగ్. దీని యొక్క షాడో అనేది 8 centimeters ఇట్లా పడ్డదంట ఎట్ ద గ్రౌండ్. అంటే ఇది గ్రౌండ్కి 8 centimeters ఇక్కడ పడ్డదని అర్థం. ఎట్ ద సేమ్ టైం టవర్ క్యాస్ట్ చేసే షాడో 40 meters. ఒక టవర్ ఇక్కడ ఉన్నది, దీని షాడో అనేది గ్రౌండ్ మీద పడిందంట. అంటే దీనికి టచ్ అయ్యే విధంగా ఇది షాడోనే. ఇది x2 అనుకుందాం, ఇది x1 అనుకుందాం. సో అయితే ఈ టవర్ యొక్క షాడో ఎంత అని అడుగుతున్నాడు అన్నట్టు. అప్పుడు tan θ = డైరెక్ట్ ఫార్ములా ఇది h1/x1 = h2/x2. సో h1 మనకు తెలుసు 12 centimeters / 8. సో టవర్ క్యాస్ట్ షాడో అన్నాడు. సారీ, ఇక్కడ 40 meters ఉన్నాడు. దీని హైట్ ఎంత, h2 ఎంత అని అడుగుతుంది ఈ టవర్ యొక్కది. సో మనకి h2 వాల్యూ తెలియదు కాబట్టి h2ని 40 ఇక్కడ షాడో. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే h2 = 12 × 40/8. సో 8 5s 40, 12 5s 60. సో ఈ టవర్ యొక్క హైట్ ఎంత అంటే h2 అనేది 60 meters అనేది. సింపుల్గా చెప్పాలంటే షాడో హైట్ సేమ్ ఉంటే డైరెక్ట్ ఫార్ములా ఇది వేసేస్తే సరిపోద్ది. h1/x1 = h2/x2.